వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథ చక్రాలు. వైశాఖ బహుళ విదియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని పూరీ రాజుగారు ఆదేశిస్తారు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధంగా ఉంటాయి. ఇందులో జగన్నాథుని రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. ఇక రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లేటువంటి పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవ్వగానే మణిమా అంటే జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఇక ఆ జగన్నాథుణ్ణి దర్శించుకునే